సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమైన నయనతార వర్సెస్ ధనుష్ వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది. ధనుష్ పై నెట్ఫ్లిక్స్ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. నయనతార తన పెళ్లి డాక్యుమెంటరీ కోసం అనుమతి లేకుండా నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని సన్నివేశాన్ని ఉపయోగించుకుందంటూ హీరో ధనుష్ కోర్టులో కాపీరైట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన నెట్ఫ్లిక్స్ ఇండియా ధనుష్ పిటిషన్ను కొట్టివేయాలని మద్రాస్ హైకోర్టులో దరఖాస్తు చేసింది. అయితే ఈ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. గత నవంబర్లో నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివన్ వారి నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ పై ధనుష్ పై కేసు పెట్టారు. నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని 3 సెకండ్ల సన్నివేశాన్ని ఉపయోగించారని ధనుష్ ఆరోపించారు. అనుమతి లేకుండా వాడిన సీన్ ను 24 గంటల్లోగా తొలగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ధనుష్ హెచ్చరించారు. అయితే ఆ సీన్ మాత్రం తీయలేదు. దీంతో ధనుష్ న్యాయ పోరాటానికి సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవల డాక్యుమెంటరీ విడుదల కాగా అందులో సినిమాకు సంబంధించిన 3 సెకండ్ల ఫుటేజ్ వాడుకోవడంపై ధనుష్ లీగల్ నోటీస్ పంపించారు. ధనుష్ పంపిన నోటీసులను సవాల్ చేస్తూ నెట్ఫ్లిక్స్ పిటిషన్ దాఖలు చేసింది. కాగా నెట్ఫ్లిక్స్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, నెట్ఫ్లిక్స్ పై ధనుష్ ఫైల్ చేసిన కాపీరైట్ కేసు ఈ రోజు మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ప్రధాన విచారణ ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది. నయనతార ధనుష్ మధ్య వ్యక్తిగత ఆరోపణల వివాదానికి మరింత రంగు పులుముకుంటూ కూడా ఈ రోజు మద్రాస్ హైకోర్టు ఈ కేసుని కొట్టివేసింది. ఈ వివాదం నవంబర్ 16, 2024 నయనతార ధనుష్ కి ఓపెన్ లెటర్ రాయడం ద్వారా మరింత వివాదాస్పదమైందని చెప్పొచ్చు. నయనతార పెళ్లికి సంబంధించినటువంటి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయినటువంటి నయనతార బియాండ్ ద ఫెయిరీ టైల్స్ డాక్యు డ్రామాలో నానుమ్ రౌడీ దాన్ సినిమా బిహైండ్ ద సీన్స్ దృశ్యాలు వ్యక్తిగత డివైస్లలోనే అంటే వ్యక్తిగత పరికరాలతోనే చిత్రీకరించబడ్డాయని నయనతార వాదించారు. అయితే ధనుష్ తనపై వ్యక్తిగత ప్రతీకారంతో 10 కోట్ల నష్టపరిహారం నోటీసు పంపించారనే ఆరోపణలు నయనతార చేయడం జరిగింది. అయితే మద్రాస్ హైకోర్టు ఈ రోజు మంగళవారం లాస్ గెటోస్ ప్రొడక్షన్ సర్వీస్ ఇండియా LLP దాఖలు చేసిన దరఖాస్తుని కొట్టివేసింది. ఈ సంస్థ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కు భారతదేశంలో కంటెంట్ పెట్టుబడులు నివేదించే సంస్థగా ఉంది. ఈ దరఖాస్తు నటుడు ధనుష్ కు చెందిన వండర్ బార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫైల్ చేసిన దాఖలాలని చెప్పొచ్చు. నయనతార మరియు ఆమె దర్శకుడు మూవీ దర్శకుడు ఎవరైతే ఉన్నారో ఆమె భర్త ఎవరైతే ఉన్నారో విఘ్నేష్ శివన్లపై అభ్యర్థనను కూడా ఖండించింది. ఈ రోజు జస్టిస్ అబ్దుల్ ఆసాద్ ఆధ్వర్యంలో వండర్ బ్యాండ్ సంస్థకు హైకోర్టులో దాఖలు చేయడానికి అనుమతి ఇచ్చిన తీర్పు రద్దు చేయాలనే లాస్ గెటాస్ దాఖలు చేసిన మరో అభ్యర్థనను కూడా కొట్టివేసింది. వండర్ బార్ తరపున సీనియర్ న్యాయవాది రామన్ గౌతమ్ రామన్ సహాయంతో ఉంచిన వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. వండర్ బార్ ఫిల్మ్స్ డైరెక్టర్ శ్రీఎస్ రియంత్రో నయనతార అలాగే నెట్ఫ్లిక్స్ ఏ విధంలోనూ అనుమతి లేకుండా ఆమె డాక్యుమెంటరీలో బిహైండ్ ద సీన్స్ దృశ్యాలను వీడియోలను ఉపయోగించే హక్కు లేదని కూడా పేర్కొన్నారు. అయితే 2014లో ఈ సినిమా కోసం కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో ఆమె నటన పేరు గొంతుకు సంబంధించినటువంటి అన్ని హక్కులు నిర్మాతకు శాశ్వతంగా అప్పగించబడుతున్నట్లు కూడా అందులో ఆ ఒప్పందంలో చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సరి.